మీడియా మిత్రులకి నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల ముగింపు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భారతదేశంలో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి స్వాతంత్రోద్యమంలో అశేష త్యాగాలు చేసిన కీలక పార్టీ సిపిఐ పార్టీ. సైమన్ గోబ్యాక్ అని నావికుల తిరుగుబాటు సందర్భంగా కాంగ్రెస్ ముస్లిం లీగ్తో పాటు సిపిఐ జెండాను కూడా నౌకల మీద కట్టిన చరిత్ర సిపిఐది. భారతదేశంలో దాదాపు 526 పార్టీలు ఇవాళ ఎలక్షన్ కమిషన్ లిస్టు నుంచి తప్పించబడ్డాయి. అంటే ఉదాహరణకి మన రాష్ట్రంలో చిరంజీవి గారి పార్టీ ఈరోజు లేదు, జస్టిస్ పార్టీ ఈరోజు లేదు, స్వతంత్ర పార్టీ ఈరోజు లేదు. అనేక పార్టీలు పుట్టి కొన్ని రోజులు వెలుగలిగి ఆ తర్వాత అధికారం పోతే అడ్రస్లు ఎత్తేసుకున్నటువంటి రోజుల్లో అధికారం ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేలు గెలిచినా లేకపోయినా భారతదేశ ప్రజల అభ్యున్నతి కోసం ఒక తిరుగులేని పోరాటాలు చేసే పార్టీగా సిపిఐ నిలబడింది, నిలదొక్కుంది. భవిష్యత్తు పోరాటాలు కూడా సమాయత్తం అవుతుంది. మీ అందరికీ తెలుసు, విశాఖ ఉక్కు కోసం 32 మంది బలిదానం అయితే సిపిఐ 57 మంది ఎమ్మెల్యేలు ఆ ఫ్యాక్టరీ కోసం రాజీనామాలు చేశారు. కానీ ఈరోజు మోడీ దాన్ని ముక్కలు చేసి అమ్మబోతున్నటువంటి పరిస్థితి. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావాలని పోరాడింది, సాధించింది సిపిఐ పార్టీ. బ్యాంకుల జాతీకరణ కోసం పోరాడింది, జాతీకరణ చేపించింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంతో సిపిఐ. కానీ ఈనాడు ఆ బ్యాంకుల్ని విలీనం చేయడంతో పాటు విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకి వాటాలు ఇచ్చి ప్రైవేటైజ్ చేస్తున్నారు. దాంతోపాటు సామాజిక రుగ్మతలకి, సాంఘిక దురాచారాలకి, కుల వ్యవస్థకి, మత ఉన్మాదాలకి అతీతంగా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ జాతి విశిష్టతని ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో సిపిఐ పాత్ర గణనీయమైంది. ఆంధ్రదేశంలో మన అమరావతి నవ్యాంధ్ర రాజధానిని 3 ముక్కలు చేయాలనుకున్నప్పుడు దానికి అడ్డం తిరిగి పోరాడిన ప్రజలకి మద్దతు ఇచ్చి ఇవాళ రాజధానిని సాధించిన తాజా చరిత్రలో కూడా సిపిఐ గణనీయమైనటువంటి పాత్ర ఉంది. ఈనాడు నిరుద్యోగ సమస్య ఉంది, రైతులు దివాళా తీస్తున్నారు, ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయి. రాష్ట్రం